గుడ్ ఈవినింగ్. రామకృష్ణ దువ్వు. మీకందరికీ నేను ఫైనాన్షియల్ లెసన్స్ ద్వారా సుపరిచితమే. నా ఛానల్ ఆర్కే క్రియేషన్స్. సో మీరందరూ కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తుని క్లిక్ చేయండి. నేను పంపించే వీడియోలను రెగ్యులర్గా చూస్తున్నాను. బికాస్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో బేసిక్స్ అంటే పర్టికులర్లీ బిగినర్స్ ఫోకస్ చేస్తూ లెసన్స్ రిలీజ్ చేస్తున్నాను. ఈరోజు మీకు అందరికీ నేను క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ గురించి బేసిక్స్ నేర్పిస్తాను. అసలు ఒక డాక్టర్ ఒక పేషెంట్ గురించి తెలుసుకోవాలంటే ఎక్స్రే చూస్తాడు. ఆ ఎక్స్రే చూసి లేదా స్కానింగ్ దాన్ని బట్టి పేషెంట్స్ ఏ రోగం ఉందో డాక్టర్ అసెస్ చేస్తాడు. అలాగే ఇంజనీర్స్ డ్రాయింగ్స్ అండ్ అదర్ థింగ్స్. is a financial people daily we trade in the markets. What we have to study, what we have to read. So basics, very basics is candlestick pattern. So how market is reacting, what is happening in the market, everything clearly visible in candles. How candles is being formed, ఎలా ఉంది, ఎక్కడ ఓపెన్ అవుతుంది మార్కెట్, ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఎవ్రీ 5 minutesకి అవుతుంది, 15 minutes క్యాండిల్ పెడుతుంది, 15 minutesలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనకి క్యాండిల్స్ మనం అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుంది అన్నది మార్కెట్లో. సో ఈ క్యాండిల్ స్టిక్స్ పర్టికులర్లీ ఏంటంటే 1 minute క్యాండిల్ వేసుకోవచ్చు. అంటే ఆ 1 minuteలో మార్కెట్ ఏమైంది. ఓకే, రెడ్ గ్రీన్ 2 type ఆఫ్ క్యాండిల్స్ మనం జనరల్గా ఫాలో అవుతూ ఉంటాం మన ఇండియాలో. Different colors in other countries also they follow white and black and other things, but we follow red and green. Okay, so 1 minute candle, 5 minutes candle, 15 minutes candle, or a 1 hour candle, 1 day, 1 week, 1 month, like that there is different ranges. So particularly for intraday we see 5 minutes candles, and some people will trade in 15 minutes candles. And in a positional long-term investment, or our investment is there in particular stock, when to exit, all these things we can find out from day candles. Okay, note this point. Day candles నుంచి మనం దీన్ని తెలుసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను క్యాండిల్స్ పెడతాను, ఒకటి నేర్చుకుందాం. Candlestick Basics by Ramakrishna Duvu, myself, from RK Creations channel. Please subscribe my channel. This is candle. ఈ క్యాండిల్ దీన్ని బాడీ అంటారు. ఇది అప్పర్ విక్ ఆర్ అప్పర్ షాడో, లోయర్ విక్ ఆర్ లోయర్ షాడో. సో దీన్ని రీడ్ చేయాలనుకుంటే అంటే ఇక్కడ దిస్ ఇస్ ద బుల్లిష్, బికాస్ గ్రీన్ ఈజ్ బుల్లిష్, రెడ్ ఈజ్ బెరిష్. ఈ పర్టికులర్ మూమెంట్లో అంటే మేబీ ఇఫ్ ఇట్ ఈస్ 5 minutes క్యాండిల్, ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, కిందకి ఇక్కడ వరకు లో టచ్ అయింది, పైకి వెళ్ళి ఈ హై ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడు 5 minutes క్యాండిల్, ఈ 5 minutesలో ఏం జరిగింది అన్నది మార్కెట్లో దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్. అదే 1 day క్యాండిల్ అయితే కూడా 1 day ఆ డేలో ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ లోకి వెళ్ళింది, ఇక్కడ వరకు హైకి వెళ్ళింది, ఇక్కడ వచ్చి క్లోజ్ అయింది. దిస్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ ద క్యాండిల్. సో సిమిలర్లీ ఇఫ్ ఇట్ ఈస్ బేరిష్ క్యాండిల్, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ హైకి వెళ్ళింది, టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చి లో ఇక్కడ టచ్ చేసి ఇక్కడికి వచ్చి క్లోజ్ అయింది. దిస్ ఈస్ బేసిక్స్ ఆఫ్ దిస్ క్యాండిల్ ఫర్ ఎనీ క్యాండిల్. సో ఈ బాడీ చిన్నది ఉండొచ్చు, విక్ పెద్దది ఉండొచ్చు, ఓకే, విక్ లేకుండా ఉండొచ్చు, ఆర్ బాడీయే లేకుండా ఉండొచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇన్ దిస్ క్యాండిల్స్. ఓకే, సో ఫర్దర్ ముందుకు వెళ్దాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్ ప్యాటర్న్స్ ఫార్మేషన్స్. సో ఇవన్నీ మీరు డైలీ చార్ట్ చూస్తే చార్ట్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది బుల్లిష్ క్యాండిల్, నో డౌట్.
దిస్ ఇస్ బేరిష్ క్యాండిల్, ఇది సెకండ్ బుల్లిష్ క్యాండిల్. ఈ సెకండ్ బుల్లిష్ క్యాండిల్ ఎందుకన్నానంటే మార్కెట్ ఓపెన్ ఇక్కడ అయింది, అయిన తర్వాత బేర్స్ పుష్ చేశారు 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 ఇక్కడ వరకు పట్టుకొచ్చారు రెడ్ క్యాండిల్, ఇక్కడ వరకు రెడ్ క్యాండిల్ అయిపోయింది. కానీ బుల్స్ వచ్చి దీన్ని మార్కెట్లో బుల్స్ ఎంటర్ అయ్యి పర్చేజ్ చేస్తూ వచ్చారు, బై చేస్తూ బై చేస్తూ బై చేస్తూ బై చేస్తూ ఎక్కడికి వచ్చి ఎంటర్ అయ్యాక వచ్చి ఫర్దర్ పుష్ చేసుకుంటూ 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 హై ఇక్కడ వరకు వెళ్ళారు. మళ్ళీ బేర్స్ ట్రై చేశారు దాన్ని పుష్ చేయడానికి, ఇక్కడ వరకు వచ్చారు. బట్ ఫైనల్లీ ఈ బుల్సే గెలిచారు. ఇక్కడ ఈ బ్యాటిల్లో ఫైనల్గా బుల్స్ గెలిచారు. కాబట్టి దిస్ ఈస్ నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్. ఇది సెకండ్ బేరిష్ క్యాండిల్. ఎలాగంటే మార్కెట్ ఓపెన్ ఇక్కడ అయింది, అయిన తర్వాత బుల్స్ పట్టుకెళ్ళిపోయారు ఇక్కడ వరకు, వెళ్ళిన తర్వాత బేర్స్ మళ్ళీ పట్టుకొచ్చారు. బేర్స్ డామినేషన్ వచ్చి పుష్ చేశారు పుష్ చేశారు పుష్ చేశారు పుష్ చేశారు ఇక్కడ వరకు వచ్చింది, ఎక్కడ ఓపెన్ అయింది అక్కడికి వచ్చింది. కానీ ఫర్దర్ పుష్ చేసి ఇక్కడ వరకు లాక్కొచ్చారు, లాక్కొచ్చి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బుల్స్ ట్రై చేశారు, ట్రై చేస్తే ఇక్కడికి వచ్చి ఆగిపోయింది క్యాండిల్. సో ఇది బేర్స్ విన్ అయ్యారు ఇంత పాటు. సో బుల్స్ ట్రై చేశారు, ఇంత పాటు ట్రై చేశారు కానీ అవలా, సక్సెస్ కాల. ఫైనలీ బ్యాటిల్ వన్ బై బేర్స్. సో సెకండ్ బేరిష్ క్యాండిల్. సో ఈ క్యాండిల్స్ పడినప్పుడు మాత్రం బేర్స్ డామినేషన్ ఉంది, అంటే మన సెల్లింగ్కి ప్రెషర్ ఎక్కువ ఉంది అని చెప్పి వీ హ్యావ్ టు సీ ఫర్ సెల్లింగ్, నాట్ బయింగ్. ఇది డోజీ అంటారు. డోజీ అంటే మార్కెట్ ఓపెన్ అయింది, ఇక్కడ పైకి వెళ్ళింది, హైకి టచ్ చేసింది, మళ్ళీ కిందకు వచ్చింది, లో టచ్ చేసింది, మళ్ళీ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే ఉంది. అంటే బాడీ ఉండదు, నో బాడీ, మేబీ ఆర్ లైట్ వెరీ మైనర్ బాడీ ఉంటుంది, చాలా తక్కువ బాడీ ఉంటుంది. సో దీన్ని డోజీ అంటారు. ఓకే, డోజీకి చాలా స్పెషాలిటీ, ప్రత్యేకత ఉంది. డోజీ పడింది అంటే ఏమైంది, బ్యాటిల్ ఎవ్వరూ విన్ కాలేదు, ఈక్వల్ ఫైట్, దెర్ ఈస్ అ టఫ్ ఫైట్ ఉంది. బేర్స్ అండ్ బుల్స్ ఆర్ ఈక్వల్లీ ఫైటింగ్. సో మ్యాచ్ ఈస్ డ్రాన్, ఇక్కడ ఎవరు విన్ కాలేదు అంటే ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందంత స్టడీ చేయడానికి డోజీని మనం అబ్జర్వ్ చేయాలి. డోజీ వచ్చిందంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇట్. సో ఈ డోజీలో కూడా చాలా ఉన్నాయి. లాంగ్ లెగ్గెడ్ డోజీ అంటే ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ ఇంత లెంత్ పడింది, ఇక్కడ వచ్చి మళ్ళీ ఫైనల్ క్లోజ్ అయింది. అంటే ఫైట్ చాలా ఎక్కువ ఉంది, రేంజ్ చాలా ఎక్కువ ఉంది, బట్ నో వన్ వన్ ద బ్యాటిల్. సో ఇది దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు. సో మార్కెట్ ఓపెన్ అయింది, బేర్స్ ఇక్కడ వరకు పట్టుకొచ్చారు, బుల్స్ ఇక్కడ వరకు పట్టుకెళ్ళారు, క్లోజ్ అయింది. సో ది డ్రాగన్ ఫ్లై అంటే ఇక్కడ ఆల్మోస్ట్ బుల్స్ పై వరకు పట్టుకొచ్చారు, బుల్స్ డామినేషన్ కనిపిస్తుంది. బేర్స్ ట్రై చేశారు, బట్ బుల్స్ టోటల్లీ రివర్స్ చేశారు, బౌండరీ దగ్గర తరిమేశారు. ఓకే, లైక్ దట్ ఇది కూడా అంతే. ఇక్కడ ఓపెన్ అయింది, బుల్స్ ఇక్కడ వరకు పట్టుకెళ్ళారు, కానీ బేర్స్ మళ్ళీ బౌండరీ దగ్గర తరిమేశారు. అగైన్ బ్యాటిల్ ఎండెడ్ టు బౌండరీ ఓన్లీ. ఓకే, బట్ ఇదర్ బేర్స్ స్ట్రాంగ్ కనిపిస్తుంది, ఇక్కడ బుల్స్ స్ట్రాంగ్ కనిపిస్తుంది. సో దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అంటారు, దీన్ని గ్రేవ్ స్టోన్ డోజీ అంటారు. ఈ పర్టికులర్ డోజీస్ ఎక్కడెక్కడెక్కడక్కడ వస్తాయో అవి దాని ప్రకారం అవి యాక్ట్ చేస్తుంటాయి. సో ప్రతిసారి అవి ఇండికేషన్ మనకి ఏమి ఇచ్చేవి, ఆ పర్టికులర్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం వీటికి చాలా ప్రత్యేకత ఉంటుంది. దాని ప్రకారం మనం నెక్స్ట్ మూవ్ ఏం చేయాలన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది డోజీ చూడండి. ఈ పర్టికులర్లీ డోజీ మార్కెట్ కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ఏషియన్ పెయింట్స్ చార్ట్ ఇది కంటిన్యూస్గా బేరిష్ 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 కడవలో పడిపోయింది. మార్కెట్ పడిన తర్వాత డోజీ వచ్చింది. ఈ డోజీ వస్తే దీన్ని ట్రెండ్ రివర్సల్ అనుకోవచ్చు మనం. ట్రెండ్ రివర్సల్ డోజీ అంటే ప్రతిసారి డోజీ వచ్చిన వెంటనే ట్రెండ్ రివర్సల్ అవ్వాలి లేదు, బట్ డోజీ తర్వాత కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ కానీ స్టార్ట్ అయితే దిస్ ఈస్ ఇండికేట్స్ గ్యాప్ అప్. జనరల్గా ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది, అంటే అది టచ్ అయిపోయింది, ఇంకా దాటి పైకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి డోజీ కానీ మనకి ఇలా కంటిన్యూస్గా ఫాల్ అయిన తర్వాత డోజీ కనపడితే ఇక్కడ వరకు బేర్స్ డామినేషన్ బేర్స్ ఇక్కడికి వచ్చేటి బేర్స్ని ఈక్వల్గా బుల్స్ ఫైట్ చేశారు. అంటే సంథింగ్ బుల్స్ స్ట్రాంగ్ అవుతున్నారు. బుల్స్ స్ట్రాంగ్ అయ్యారు అంటే నెక్స్ట్ డేకి బుల్స్ ఛార్జ్ తీసుకుంటారు. ఛార్జ్ తీసుకున్నారంటే మార్కెట్ అగైన్ దిస్ స్టాక్ ఈస్ గోయింగ్ టు పికప్. ఈ ఇండికేషన్తో మనం డోజీ తీసుకొని మనం ట్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు అన్నమాట. అలాగే
ఈ పైన ఉన్నప్పుడు కూడా ఇది ఆల్మోస్ట్ వెరీ స్మాల్ బాడీ. ఇది బుల్స్ కంటిన్యూస్గా బుల్స్లో అప్ ట్రెండ్లో వచ్చిన షేర్ ఇది జీ ఎంటర్టైన్మెంట్. ఒక డోజీ పడింది. ఇది ఆల్మోస్ట్ డోజీ కింద అనుకోవాలి మనం. లాంగ్ వెరీ స్మాల్ బాడీ. ఈ డోజీ పడగానే ఇట్ హెస్ స్టార్టెడ్ ఫాలింగ్ నెక్స్ట్ డే. ఇస్ ఎ రివర్సల్, ట్రెండ్ రివర్సల్. ఓకే, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్. లాంగ్ లోయర్ షాడో, దిస్ హ్యాంగింగ్ మ్యాన్ అని కూడా అంటారు. అండ్ ఇది లాంగ్ అప్పర్ షాడో, దిస్ ఇస్ హ్యామర్ హెడ్. అంటే దెర్ ఇస్ నో అప్పర్ వీక్ అండ్ ఓన్లీ లోయర్ వీక్. దీన్ని హ్యామర్ హెడ్ అంటారు. ఇది రివర్స్ హ్యామర్, రివర్స్ హ్యామర్, దాన్ని షూటింగ్ స్టార్ అంటారు. అండ్ స్పిన్నింగ్ టాప్, ఆల్మోస్ట్ స్మాల్ బాడీ ఉంటుంది, మోర్ వీక్ ఉంటుంది, మోర్ వీక్ ఉంటుంది. ఓకే, ఇది స్పిన్నింగ్ స్టార్ గ్రీన్, స్పిన్నింగ్ టాప్ గ్రీన్, స్పిన్నింగ్ టాప్ రెడ్. హ్యామర్ పుట్స్ ఇన్ ఇట్స్ అపియరెన్స్ ఆఫ్టర్ ప్రొలాంగ్ డౌన్ ట్రెండ్. జనరల్గా హ్యామర్ మధ్యలో పడితే యూజ్ లేదు. ప్రొలాంగ్ డౌన్ ట్రెండ్ తర్వాత కానీ హ్యామర్ వస్తే మీకు ఇక్కడ చూపిస్తాను. డౌన్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఇక్కడ హ్యామర్ పడింది అంటే సో దెర్ ఈజ్ ఎ ట్రెండ్ రివర్సల్ పాసిబిలిటీ. నెక్స్ట్ ఇట్ విల్ గో అప్ ట్రెండ్. డౌన్ ట్రెండ్, డౌన్ ట్రెండ్. ఇది రెడ్ అయినా కావచ్చు, గ్రీన్ అయినా కావచ్చు. రెడ్ గ్రీన్ ఏదో ఇది ఇమ్మెటీరియల్. హ్యామర్ హెడ్ వచ్చింది అంటే అది బుల్లిషా బేరిషా నో వాల్యూ. మనకి హ్యామర్ హెడ్ రాగానే వీ కెన్ గో ఫర్ బయింగ్. ఓకే, బయింగ్. ఒకవేళ దీన్ని స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే దిస్ ఈజ్ స్టాప్ లాస్, లోయెస్ట్ పార్ట్ ఈజ్ ద స్టాప్ లాస్. ఓకే, ఇదే స్పిన్నింగ్ స్టార్ అయితే రివర్స్. స్పిన్నింగ్ స్టార్ అప్ ట్రెండ్, అప్ ట్రెండ్, అప్ ట్రెండ్, అప్ ట్రెండ్ పైకి వరకు వచ్చింది మార్కెట్. ఇక్కడ స్పిన్నింగ్ స్టార్ పడింది, స్పిన్నింగ్ టాప్, స్పిన్నింగ్ స్టార్ పడింది. దిస్ ఈజ్ షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ పడింది అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్, ఇట్ ఈస్ 100% మార్కెట్ స్టార్ట్స్ ఫాలింగ్. మేబీ 1 or 2 days they may spend here, but finally it has to come down. ఈ ఇండికేషన్తో మనం మార్కెట్లో నెక్స్ట్ మూవ్ ఎలా చేయాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ ఫార్మేషన్స్. దిస్ క్యాండిల్ is solid green candle. You opened here, continuous gone up, closed here. There is no chance of sellers. There is no fight at all. War one side. Marubozu bullish candle, and it is reverse. Marubozu bearish candle. There is no bulls at all. Market opened here, continuously down, 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 close here. So waiting for next candle means continuous bearish market. This battle won by bears. Generally, this Marubozu candle, we can say if any uptrend, if green candle comes like this, మనం దీన్ని అప్ ట్రెండ్ కంటిన్యూషన్ కింద భావించాలి. అంటే ఇంకా బుల్ ట్రెండ్ ఉంది, ఇంకా మనం దీన్ని వెళ్ళొచ్చు. అంటే ఒక స్టాక్ని మనం కొందాం అనుకున్నాం, ఆల్రెడీ పెరిగిపోయినప్పుడు మళ్ళీ మారబోజు క్యాండిల్ పడింది అంటే నో డౌట్ అగైన్ వీ కెన్ బై ఎనీ పాయింట్. ఫర్దర్ ఇట్ విల్ గో అప్. అలాగే పడుతున్నప్పుడు ఫర్దర్ ఇట్ విల్ కమ్ డౌన్. ఓకే, అయిపోయింది, మనం పడిపోయింది, కొనుక్కోవచ్చు అని వెయిట్ చేయకూడదు. అగైన్ ఇట్ మార్కెట్ ఈస్ దిస్ పర్టికులర్ స్టాక్ ఈస్ గోయింగ్ డౌన్ ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ ఈస్ బుల్లిష్ ఎంగల్ఫింగ్. బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే మార్కెట్ పడుతూ వచ్చింది ఇక్కడ వరకు. ఇది రెడ్ క్యాండిల్, బేరిష్ క్యాండిల్, లాంగ్ రెడ్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ తర్వాత ఇక్కడ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా గ్యాప్ అప్కి వెళ్ళి క్లోజ్ అయింది. సో ఈ బాడీని, ఈ గ్రీన్ బాడీ టోటల్ కవర్ చేసేస్తే దీన్ని బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటారు. దిస్ ఇండికేట్స్ మార్కెట్ ఆర్ ది స్టాక్ ఈస్ గోయింగ్ టు అప్ ట్రెండ్, స్టార్టెడ్ అప్వర్డ్ జర్నీ. ఓకే, దీన్ని మనం అలా తీసుకోవచ్చు. ఇది నెక్స్ట్ బేరిష్ ఎంగల్ఫింగ్, జస్ట్ రివర్స్. మార్కెట్ దిస్ పర్టికులర్ స్టాక్ came up to this it came, but next day it opened gap up but fallen below yesterday's openings below close అయింది. అంటే దీని బాడీని టోటల్ రెడ్ బాడీ కవర్ చేసింది. దిస్ indicates bearish engulfing trend reverse. It starts next day onwards, it starts falling. If it is day candle or if it is a 5 minutes candle, next 5 minutes it will fall. So by seeing this, you start selling it. By seeing this, you start buying it. Okay, చూడండి ఇది ఎగ్జాంపుల్. ఈ బుల్లిష్ ఎంగల్ఫింగ్
particularly Reliance Industries. At this point, this engulfing is there. Again, it went up to this point. It went continuously, but we can say up to this, from here to this point, continuous uptrend is there. Bearish engulfing, you see, G Entertainment. This is bearish engulfing. Once this is, but next day onwards, it is day candles only. Next day onwards, it has started falling. Next pattern is dark cloud. Dark cloud means once this bullish pattern, bullish, last 1 week or 10 days, continuously the stock is going up, and closed. Next day, it opened gap up and it has fallen maybe more than 50% of the previous day body. Maybe wick ఉంటుంది, wick is immaterial. ఓకే, ఈ బాడీకి మోర్ దెన్ 50% కింద కానీ క్లోజ్ అయితే it is indicates next day it will fall. It further falls. Its downward journey has started. So you have to come out of from the stock and start booking profit. Or if you want to take a short call, you can enter. Okay. And the piercing candle pattern just reverse to the dark cloud. So downtrend, continuously last one week or 10 days, one particular stock is falling, and this is the bearish candle was closed. But next day, gap down it opened, but it went up and closed here. Okay, more than 50% of the previous day body closed. Means this indicates next day onwards upward journey starts. So simply you can buy the stock and sit relax. So where this will go, from where it has fallen, it will go up to this. Maybe if it is 1 week, it will go 1 week. If it is 10 days, it will go 10 days. Okay, like this we can enter into the stocks. And one more pattern, combination of patterns are there. Evening star. Already we have డోజీ గురించి మనం అంతకుముందే తెలుసుకున్నాము. ఈ కంటిన్యూస్ బుల్ రన్ అయింది, బుల్లింగ్ క్యాండిల్ ఉంది మొదటి రోజు. నెక్స్ట్ డే ఒక డోజీ క్యాండిల్ వచ్చింది. డోజీ ఆర్ స్మాల్ బాడీ కూడా ఉండొచ్చు, ఒక డోజీ ఉంటే. తర్వాత రోజు థర్డ్ డే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ స్టార్ట్ అయితే ఇట్ విల్ ఫాల్ డౌన్ అప్ టు హియర్. దిస్ ఇండికేట్స్ ఈవినింగ్ స్టార్. From here it will fall down further. Okay, or otherwise day one this candle, day two this, third day if it open gap down, simply you sell here, you can get up to this benefit. Okay, trade. So just reverse. There is example, you see, evening star, Bharti Airtel. So after this green candle, this doji occurred, doji is formed, then this red candle has started, fall up to here. This is morning star, just reverse. After continuation of falling and last red candle, after this red candle, this doji was formed. Doji means again here battle, bulls have come into the picture, they have stopped, prevented bears. So they are ఇక్కడ రిటైన్ అయింది, బ్యాటిల్ 0-0 అయింది. అంటే బుల్స్ బ్యాటిల్లోకి సమవుజ్జిగా వచ్చినప్పుడు నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది అంటే ఇట్ విల్ గో అప్. bullish trend has started. Simply after 5 minutes you can enter here and you can get benefit of this trade. This is morning star. This is example, Britannia Industries. So it has fallen from here and ఇక్కడ పడింది, ఇక్కడ డోజీ ఫామ్ అయింది, నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఇట్ వెంట్ అప్ టు దిస్. అగైన్ హియర్ డోజీ, అగైన్ ఇట్ వెంట్ అప్. అప్ టు దిస్ పాయింట్ ఇట్ వెంట్ అండ్. సో దిస్ ఇస్ ద మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. సో ఇక్కడ వరకు మీకు బాగా క్యాండిల్స్ బేసిక్స్ అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు మీ కామెంట్ బాక్స్లో వస్తే నెక్స్ట్ నేను లెసన్స్లో దాన్ని ఇంక్లూడ్ చేస్తాను. ఫర్దర్ మీకు క్యాండిల్స్ గురించి, ఈ క్యాండిల్ ప్యాటర్న్, కాంబినేషన్ ఆఫ్ క్యాండిల్స్ ప్యాటర్న్స్ ఫర్దర్ లెసన్స్లో నేను మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్. బెల్ గుర్తు మీద కూడా క్లిక్ చేయండి. నమస్కారం.
సైనింగ్ ఆఫ్ రామకృష్ణ.